రాను రాను వైసీపీ పార్టీ మీద మన సజ్జల మహానుభావుడు గ్రిప్పు పెంచుకోబోతున్నాడంటే నిజమనే వార్తలే వస్తున్నాయండి. విషయం ఏంటంటే సాక్షి స్క్రోలింగ్లో మండల అధ్యక్షులతో సజ్జల టెలికాన్ఫరెన్స్ అని ఉంటుంది. అదే ఈటీవీ స్క్రోలింగ్లో అయితే పార్టీ నేతలతో టీడీపీ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అని ఉంటుంది. మరి ఎన్టీవీకి వెళ్తే జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ అని ఉంటుంది. మరి సాక్షిలో జగన్మోహన్ రెడ్డితో కదా ఉండాలి, సజ్జలతో ఎందుకు ఉండాలి అంటే ఇకపై రోజువారీ కార్యక్రమాలు బలోపేతం చేయబోవడానికి సజ్జల మహానుభావుడైతే పార్టీ మీద గ్రిప్ పెంచుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఏ పార్టీలో అయినా ఆ పార్టీ అధినేత టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేస్తాడు. కానీ ఈ వైసీపీలో ఏంటో మొత్తం సజ్జల టేక్ ఓవర్ చేసేసాడు. ఇక జగన్ బయటకు రాడని సజ్జల ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. పార్టీ రోజువారీ కార్యక్రమాల్లో వేలు పెట్టేసి పార్టీ మీద గ్రిప్పు తెచ్చుకుంటా ఉన్నాడు. ఏది ఏమైనా ఈ మహానుభావుడు వల్లనే 151 సీట్ నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు ఆయన వదిలించుకోలేకున్నాడు ఆయన పీడ. ఎప్పుడైతే సజ్జల మహానుభావుడు పార్టీ నుంచి వెళ్ళిపోతాడో అప్పుడే మళ్ళీ వైసీపీకి పూర్వవైభవం వస్తుందని గతంలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ సానుభూతి పరులు చెప్తా ఉన్నా కూడా జగన్కి బుర్రకి ఎక్కడం లేదు. ఏది ఏమైనా ఇతరున్నంత వరకు వైసీపీ పార్టీ పతనావస్థలోనే ఉంటుంది మహానుభావు అని చెప్తే బుర్రకెక్కించుకునేటటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. మరి ఈ విషయంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.